మావోయిస్టు మానవత్వమా, మావోయిస్టుల మారణకాండన అని ప్రతి యూనివర్సిటీలో మన మీటింగ్. ఇప్పుడు నిజానికి దేశంలో చాలా మంది ప్రజాస్వామికవాదులు వాళ్ళ కేంద్రీకరణ అంతా కూడా ఈ దేశంలో సంఘ పరివార హింసాత్మకంగా తయారు. హిందువులం ధర్మగంగా హిందువులు, ప్రతి హిందువు నా బంధువు, నా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానీయమని ఇది జాతీయత పేరుతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలు. హిందువులందరూ ఒకటే అయ్యేటట్లయితే హిందూ మతంలో అత్యంత పాశవికమైన కుల వ్యవస్థ ఎందుకుంది? కుల వ్యవస్థ గురించి వాళ్ళు ఏం మాట్లాడతారు? అంటరాంతరం గురించి వాళ్ళు ఏం మాట్లాడతారు? స్త్రీలను ఒక సమాన సామాజిక హోదా, సాంస్కృతిక హోదా ఇచ్చి గౌరవిస్తారా సంఘ పరివారం? వర్తమానం ఛానల్ కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి విరసం సభ్యులు పాలి సార్ గారు. అసలు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ హంట్ ఆపరేషన్ అని, సమాధానాన్ని, ఆపరేషన్ కగార్ 2026 వరకు నక్సలిజాన్ని తీసేస్తామని ఒక అంశం పెట్టుకొని కర్రెగుట్టలలో కానీ లేదా అడవి ప్రాంతంలో మొత్తము జల్లబడ్డ పడుతున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో మన పానిసార్లో అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమంటారు, ఏంది జరుగుతున్నటువంటిది ఏంది అసలు? సార్ నమస్కారం, ఎలా ఉన్నారు? సార్ థ్యాంక్ యూ సార్. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అని పెట్టి, అంటే గ్రీన్ అంటూ సమాధానం అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 2026 వరకు లేకుండా చేస్తున్నామని అంటుంది. అసలు దీని పట్ల మీ స్పందన సార్? కగార్ పేరుతోటి వాళ్ళు ఒక ఏడాదిన్నరగా ఒక పెద్ద ఎత్తున భారత ప్రజల మీద యుద్ధాన్ని నిర్వహిస్తున్నారు. ఇది రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకమైన చర్య. రాజ్యాంగం ప్రకారం మేము ఎన్నికయ్యామని చెప్పుకుంటున్న ప్రభుత్వం తన ప్రజల మీద తాను చేస్తున్న యుద్ధంగా మేము దీన్ని భావిస్తున్నాం. మరి వీళ్ళు రాజ్యాంగాన్ని మాకు అవసరం లేదంటారు కదా సార్, దీన్ని ఎట్లా చూడాలి? విప్లవకారులు రాజ్యాంగాన్ని అంగీకరించకపోవచ్చు. రాజ్యాంగ చట్టం లోపల పనిచేస్తారు, రాజ్యాంగ చట్టానికి బయట కూడా పనిచేస్తారు. అయితే ప్రభుత్వం మాత్రం తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగానే ఉండి తీరాలి. రాజ్యాంగం ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలకు వేరే అవకాశాలు లేవు. ప్రజలు, ప్రజా సమూహాలు, సమాజంలో ఉండే వేరు వేరు రాజకీయ దృక్పథాలతో ఉండే సంస్థలు, వ్యక్తులు, పార్టీలు వాళ్ళు రాజ్యాంగ పరిధిలో పనిచేయవచ్చు, రాజ్యాంగ పరిధికి బయట కూడా వాళ్ళు పనిచేయవచ్చు. అయితే ప్రభుత్వం మాత్రం తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగానే ఉండి తీరాలి. దానికి వ్యతిరేకంగా మొదటి నుంచి భారత పాలక వర్గాలు రాజ్యాంగాన్ని కాదని ప్రజల మీద యుద్ధం చేయడం అనే ధోరణి ఒకటి కొనసాగుతూ వచ్చింది. అది ఈ ఏడాదిన్నరగా చాలా తీవ్ర స్థాయిలోకి వచ్చింది. ఈరోజు వాళ్ళైతే ఒక గడువు పెట్టుకుని 2026 మార్చి నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తుదముట్టిస్తాము అని చెప్తూ ఉన్నారు. అసలు ఒక రాజకీయ పార్టీని, ఒక రాజకీయ ఉద్యమాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వము నిర్మూలిస్తామని చెప్పడం చాలా అప్రజాస్వామికమైన విషయం, అమానుషమైన విషయం. ఎందుకు ఇది అమానుషం అవుతుంది అంటే, ఉద్యమాలలో ఉండేది ప్రజలు. మావోయిస్టు ఉద్యమంలో ఉన్నది ఎవరు? ఈ దేశ ప్రజలు. వాళ్ళు ఆదివాసులు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వాళ్ళు దేశ ప్రజలు, పౌరులు. పౌరులను చంపేస్తాను, పౌరులందరినీ చంపేసి నిర్మూలించి ఆ ఉద్యమాన్ని తుడిచిపెట్టేస్తానని చెప్పడం అనేది అమానుషము, రాజ్యాంగ వ్యతిరేకమైన విషయం. ఇప్పుడు మీరు జనతన సర్కార్ రాశారు, అంటే అక్కడ వ్యవస్థ ఎట్లుంది, వాళ్ళు ఏంది అనేది రాశారు. మరి అంత అభివృద్ధి పథంలో ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం అట్లా చేయడం దేనికి? ఆ అభివృద్ధి విధానంతో కేంద్ర ప్రభుత్వానికి పేచి ఉంది. అసలు విషయం లేదు, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజల సంక్షేమం, భద్రత, రక్షణ కదా సార్, వాటికి ఎట్లా పేచి ఉంటుంది? ఎందుకు పేచి ఉంది అంటే, ప్రభుత్వాలు అనుసరిస్తున్న కేవలం ఇప్పుడున్న బీజేపీ మాత్రమే కాదు, లేకుంటే విప్లవోద్యమ ప్రభావంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగానే భారత పాలక వర్గాలు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా ఏదైతే ఉందో, ఈ నమూనాకు ప్రత్యామ్నాయాన్ని మావోయిస్టులు దండకారణ్యంలో ప్రతిపాదించారు, ప్రాక్టీస్లోకి తీసుకొచ్చారు. ఆ అభివృద్ధి నమూనా ఈ దేశ పాలక వర్గాలు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాకు, ఆ భావజాలానికి పూర్తి వ్యతిరేకమైన విషయం. కాబట్టి దాన్ని తుదముట్టించాలి అనేసి, దాన్ని నిర్మూలించాలి అనేసి, అందువల్ల దండకారణ్యం మీద భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుంది. ఇప్పుడు అంత అద్భుతమైన అభివృద్ధి నమూనా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వచ్చి దాని యొక్క రుచిని ఈ కోట్లాది మందికి ప్రజలకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. నిజానికి జనజీవన స్రవంతిలో ఉన్నది మావోయిస్టు మాత్రమే. నిజానికి మీరు రాజకీయాలను నిష్పాక్షికంగా, రాజకీయాలంటే మనకు అర్థం తెలిసి, ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఎలా ఉండాలి, ముఖ్యంగా ఆధునిక యుగంలో రాజకీయాలు ఎట్లా ఉంటాయి. ఎందుకంటే రాజకీయాలు భూస్వామ్య సమాజంలోనూ రాచరికంలోనూ కూడా రాజకీయాలు ఉంటాయి.
ఆ రాజకీయాలకు యావత్ ప్రపంచము ఒక ప్రజాస్వామిక యుగంలోకి లేదా ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య యుగంలోకి ప్రవేశించింది అనుకుంటున్న ఈ సందర్భంలో మనం రాజకీయాల గురించి మాట్లాడదలుచుకుంటే రాజకీయాలు అంటే అర్థం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు ఆ రాజకీయాలు ప్రజానుకూల రాజకీయాలు, ప్రజా రాజకీయాలై ఉండాలి, ప్రజలు కేంద్రంగా ఉండే రాజకీయాలే ఉండాలి. అట్లా ప్రజలు మాత్రమే కేంద్రంగా ఉన్న రాజకీయాలు, వేరే ఏ ప్రయోజనాలు లేకుండా ప్రజలు మాత్రమే కేంద్రంగా ఉండి ప్రజల సంక్షేమం, ప్రజల భవిష్యత్తు, ప్రజల మీద తరతరాలుగా కొనసాగుతున్న దోపిడీ, పీడన, అణిచివేత, సాంఘిక వివక్ష ఇవన్నీ రద్దయి ప్రజలు ఒక ఉన్నతమైన సమాజాన్ని నిర్మించుకోవాలి అనే భావన కేంద్రంగా ఉన్న రాజకీయాలు మావోయిస్ట్ రాజకీయాలు. కాబట్టి జనజీవన స్రవంతి అని మీరు అంటారా, లేకుంటే ప్రజా జీవితం అని అంటారా, ఏదైనా అనండి కనుక ఈరోజు ప్రజలతో ఉన్నది, ప్రజల జీవనం కేంద్రంగా ఉన్నది మావోయిస్ట్ రాజకీయాలు. కాబట్టి ఈ ప్రమాణం మీద మీరు ఆలోచించినప్పుడు భారతదేశంలోని ఎన్నికల పార్టీలన్నీ కూడా నిజానికి ప్రజలను మభ్యపుచ్చడానికి, ప్రజలను మోసం చేయడానికి రాజకీయాలు నడుపుతూ ఉన్నాయి. లేకపోతే వాళ్ళ వర్గ ప్రయోజనాలు కాపాడుకోవడానికి రాజకీయాలు నిర్వహిస్తూ ఉన్నాయి. లేకపోతే వాళ్ళను ఆదేశించే సామ్రాజ్యవాద శక్తులు, బహుళజాతి సంస్థల ప్రయోజనాలు నిర్వహించడం కోసం వాళ్ళు రాజకీయాలు నిర్వహిస్తున్నారు. కానీ మావోయిస్టు మాత్రం నిజమైన ప్రజల సంక్షేమంగా, ప్రజలు కేంద్రంగా ఉన్నప్పుడు అభివృద్ధి ఎట్లా ఉంటుంది మీరు తెలుసుకోదలుచుకుంటే దండకారణ్యంలో బహుశా ఇప్పుడు ఈ యుద్ధంలో ఎట్లాంటి ఆటుపోట్లకు లోనైందో నాకు తెలియదు, కానీ దండకారణ్యంలో ఆదివాసులు మావోయిస్ట్ రాజకీయాల వెలుగులో నిర్వహించుకున్నటువంటి ఒక అభివృద్ధి నమూనా ఏదైతే ఉందో అది నిజమైన అభివృద్ధి నమూనా, అది ప్రజా జీవితం. కాబట్టి ప్రజా స్రవంతిలో ఉన్నది, ప్రజలతో ఉన్నది మావోయిస్టులు. మీరు వెళ్ళారా సార్ అక్కడికి? నేను వెళ్ళాను కదా, వెళ్ళి ఆ పుస్తకం రాశాను. మీరు ప్రస్తావించిన పుస్తకాన్ని నేను అక్కడ 4 రోజుల పాటు ఉండి ఆ పుస్తకాన్ని రాశాను. అంటే పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయడము, మీరు మాకు నక్సలైట్లతో సంబంధాలు అనడం, అటువంటి ఆరోపణలు ఏమి ఎదుర్కోలేదా మరి మీరు? నేను వెళ్ళి వచ్చాను అనేసి కొన్ని డజన్ల మీటింగ్లో మాట్లాడాను, వ్యాసాలు రాశాను, ఒక 500 పేజీల పుస్తకమే రాశాను. ఇది దాపరికం లేని విషయం, ఇది పబ్లిక్ విషయం. ఈ సమాజంలో జరుగుతున్న క్షేత్రస్థాయిలో జరుగుతున్న అనేక విషయాలను పరిశీలించడానికి నాలాంటి పాత్రికేయులకు, ఆలోచనాపరులకు, రచయితలకు హక్కు ఉంటుంది. దండకారణ్యంలో అట్లాగే ఒక ప్రత్యామ్నాయమైన ఒక ప్రయత్నం జరుగుతుంది అని చాలా మంది రాశారు. దానికి నేను దండకారణ్యం వెళ్ళడానికి ముందు అంతర్జాతీయ స్థాయి మేధావులు దండకారణ్యం వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో పరిశీలించి పుస్తకాలు రాశారు. అది కేవలం భారతదేశంలోనే కాకుండా యావత్ పీడిత ప్రపంచ ప్రజానీక మొత్తానికి కూడా అది ఒక అనుసరణీయమైన మార్గం. అలాంటి ఒక అభివృద్ధి నమూనా ఉన్నది. మావోయిస్టులకు అవకాశమే వస్తే కేవలం అది ఒక ఆదివాసీ ప్రాంతాల్లో, ఒక పరిమిత ప్రాంతాల్లో మాత్రమే కాకుండా యావత్ దేశము అనుసరించగల ఒక రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ప్రాతిపదిక ఆ నమూనాలో ఉన్నది. ఇది భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇలాంటి అభివృద్ధి నమూనాలు ఆయా దేశాలలో కార్మిక వర్గము, పీడిత ప్రజలు అనుసరించవలసి ఉంటుంది అని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రాశారు. వాళ్ళందరూ రాస్తున్న క్రమంలో నేను వెళ్ళాను. ఇప్పుడు మావోయిస్టులు ఏమంటారంటే శాంతి చర్చలు జరపాలి, మేము కోట్లాది మంది ప్రజలకు రిప్రజెంటేటివ్గా ఉన్నాము అని 6 నెలలు వాళ్ళు ఆయుధాలు మేము పట్టుకోమని ప్రకటించారు. అదే నేపథ్యంలో కోవట్ల పేరు మీద సర్పంచులను కొంతమంది చంపుతున్న వైన మనం చూస్తున్నాం కదా, దీని పట్ల మీ స్పందన ఏంటి? నిజానికి మొత్తంగా మీరు హింసకు సంబంధించిన డేటానే మీరు క్రైమ్ ఆడిట్ మీరు చేయదలుచుకుంటే నిష్పాక్షికంగా మావోయిస్టుల వైపు నుంచి ఎంత క్రైమ్ జరిగింది, భారత ప్రభుత్వం వైపు నుంచి ఎంత క్రైమ్ జరిగింది నిష్పాక్షికంగా లెక్క తీయండి. మావోయిస్టులు ఇన్ఫార్మర్స్ అని చంపినటువంటి వాళ్ళ జాబితా పైకి తీస్తే కూడా దానికి పత్రికల్లో వస్తున్న వార్తలను నమ్మడానికి కూడా వీల్లేదు. నిజంగానే ఒకవేళ, ఎందుకంటే చాలా సందర్భాలలో వాళ్ళు ఫలానా వ్యక్తి ఇన్ఫార్మర్గా పనిచేశాడు కాబట్టి మేము చర్య తీసుకున్నామని విప్లవకారులు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఆ గేటు రాయి మీద మనం లెక్క తీస్తే కూడా చాలా కొద్ది మంది మీద ఉంటుంది. అయితే దానికి కూడా ఎవరు కారణం అనే ప్రశ్న వేయాలి. ఇన్ఫార్మర్ అంటే అర్థం ఏమిటంటే ఒక మనిషిని వలవేసి, ప్రలోభానికి గురి చేసి, వంచి లేదా భయపెట్టి లోబర్చుకొని విప్లవోద్యమానికి, స్థానిక ప్రజలకు నష్టం కలిగించే పనులు చేయించడాన్ని ఇన్ఫార్మర్ నెట్వర్క్ అని అంటారు. ఆ పనికి పాల్పడ్డ ప్రభుత్వంది ఆ క్రైమ్, విప్లవకారులది కాదు. చర్య విప్లవకారులది కావచ్చు. ఒకవేళ నిజంగానే చంపిన సందర్భాలు మనం లెక్క తీస్తే 3, 4, 5 లెక్క తేలుతుంది కదా. ఆ తేలిన సందర్భాలలో చర్య విప్లవకారులది కావచ్చు, కానీ చర్యకు కారణమైనటువంటి
ఆ ఇన్ఫార్మర్ నెట్వర్క్ని బిల్డప్ చేసి ఆ ఉద్యమాన్ని దెబ్బతీయాలనుకొని స్థానిక ప్రజలకు నష్టం కలిగించే పనులు చేసింది భారత ప్రభుత్వం తరపున ఉన్నటువంటి పోలీసులు, సైనికులు. కాబట్టి ఆ చర్య జరగడానికి, ఆ నేరం జరగడానికి, ఆ హింస జరగడానికి ప్రత్యక్ష కారణం ఎవరిది అంటే భారత ప్రభుత్వం. సార్, ఇప్పుడు గ్రీన్ అండ్ ఆపరేషన్ సమాధానం ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అంశం. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ పెడుతున్నాము అన్న సందర్భాలు, మిగతా పౌర సంఘాలు వివిధ నాయకులు పోయిన సందర్భం కదా. అసలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు రేవంత్ రెడ్డి సానుకూల దృక్పథం, ఈ వైఖరిని మనం ఇలా అర్థం చేసుకోవాలి. మేమైతే దాన్ని మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అసలు నిజానికి భారతదేశంలో విప్లవోద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉండి కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండి కానీ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన హింసా విధానాలు, దోపిడీ విధానాలు సామాన్యమైనవి కాదు. వాటన్నింటికీ పరాకాష్ఠగా ఈరోజు బీజేపీ కొనసాగిస్తుంది. దానికి కారణం కూడా ఏమిటంటే బీజేపీ ఫక్త్ ఫాసిస్ట్ పార్టీ కాబట్టి, అది బ్రాహ్మణీయ హిందుత్వ స్వభావం ఉన్న పార్టీ కాబట్టి అహింస మరింత ఎక్కువైపోయింది. అట్లాగే ఈ దేశంలో కార్పొరేట్ల ప్రయోజనాలు నెరవేర్చే విషయంలో కార్పొరేట్లు నిర్ణయించుకున్నది ఏమిటంటే కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున కార్పొరేటైజ్ చేసింది, దేశాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేసింది. పివి నరసింహారావు కాలంలో నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చి ప్రపంచీకరణలో భాగంగా భారతదేశాన్ని చేసే క్రమంలో పెద్ద ఎత్తున దోపిడీ విధానాలు అమలయ్యాయి. సామ్రాజ్యాల దోపిడీ పెద్ద ఎత్తున కొనసాగుతూ వచ్చింది. కానీ కార్పొరేట్ శక్తులు తామనుకున్నంత వేగంగా, తాము కోరుకున్నట్టుగా, తామనుకున్నంత నిర్దాక్షిణ్యంగా కార్పొరేటైజ్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ అనేసి కాంగ్రెస్ పార్టీని దించి బీజేపీని తెచ్చిపెట్టుకున్నారు. అందువల్ల సహజంగానే ఫాసిస్ట్ స్వభావం వల్ల, కార్పొరేట్ ఇంట్రెస్ట్ల వల్ల కాంగ్రెస్తో మించితే బీజేపీ చాలా పెద్ద ఎత్తున కార్పొరేట్ విధానాలు, హింసా విధానాలు కొనసాగిస్తున్నది. అయితే దీనికి పూర్వరంగాన్ని సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద మా వైఖరి అది మొట్టమొదటి విషయం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడడం గురించి, రేవంత్ రెడ్డి ఎట్లా స్పందిస్తాడనే విషయం గురించి చర్చలోకి వెళితే, ఇదే కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో శాంతి చర్చలు చేశారు. కాబట్టి మేము అడగడం ఏమిటంటే, కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ ఒక రకమైనటువంటి మతతత్వ రాజకీయాలు కొనసాగిస్తుంది, దాన్ని అడ్డుకోవాలి అనే ఎన్నికల రాజకీయాలలో కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి ప్రయత్నం చేస్తున్నది. మేమనేది ఏమిటంటే, మీరు నిజంగానే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే స్వభావం మీకు ఉంటే, దేశ ప్రజల కోసం, ఈ దేశంలో రాజకీయాల్లోకి మొత్తం రాకూడదు అని, కార్పొరేటైజేషన్ ఇంత పెద్ద ఎత్తున జరగకూడదు అని, కనీసం రాజ్యాంగం అమలు కావాలి, రాజ్యాంగపు ఆదర్శాలు, లక్ష్యాలు అమలు కావాలి అని కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ కూటమి కోరుకునేటట్టయితే, మీకు బీజేపీ మీద నిజమైన విమర్శ ఉండేటట్టయితే, బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా మీరు ఏ స్టాండ్ తీసుకుంటారు అనేది మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కూడా ఆ విషయం అడిగారు, ప్రజాస్వామికవాదులను వెళ్ళి అడిగారు. ఆయన దాని మీద స్పందించారు. ఆ స్పందన ఎంత ఆచరణలోకి వస్తుంది, దానికి మా డిమాండ్ ఏమిటి అంటే, మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణకు మేము సిద్ధము, మీరు కూడా సిద్ధం కావాలి అనేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. ఒక కేంద్ర ప్రభుత్వాన్నే కాకుండా కనీసం మావోయిస్టు ఉద్యమం ప్రభావం ఉండే రాష్ట్రాల ప్రభుత్వాలన్నింటినీ అడిగింది. అందులో ఒకటి తెలంగాణ. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము బీజేపీ కంటే భిన్నమైన వైఖరి తీసుకుంటుందా లేదా, ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల కాంగ్రెస్కు భిన్నమైన వైఖరి ఏమైనా ఉన్నదా లేదా అనేది ఒక ప్రశ్న ఈరోజు. దాన్ని నిరూపించుకోవాల్సింది రేవంత్ రెడ్డి ప్రభుత్వము, లేకుంటే ఢిల్లీలో ఉండే ఏఐసీసీ నిరూపించుకోవాల్సి ఉన్నది. పైగా వాళ్ళకు గతంలో చర్చలు నిర్వహించినటువంటి ఒక చరిత్ర కూడా ఉంది. కాబట్టి ఆ దారిని, మీ చరిత్రను మీరు ముందుకు తీసుకెడతారా, ప్రజానుకూలంగా ఏమైనా ఆలోచిస్తారా, ఈ హింస ఆగడానికి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది సమాజం నుంచి వస్తున్న ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి దానికి ఆయన సానుకూలంగా స్పందిస్తారా లేదా, అది ఎట్లా వర్కౌట్ అవుతుందని మనం వేచి చూడాలి. అదే నేపథ్యంలో గతంలో కేసీఆర్ నక్సలైట్ ఎజెండా మా ఎజెండా అన్నాడు, తర్వాత శృతి సాగర్ ఇన్సిడెంట్ అయితే చూసినాం మనం తెలంగాణ వచ్చిన కొత్తలో. మొన్న రీసెంట్ గా లక్షల మంది సభలో అన్నాడు మనం లెటర్ పెట్టాలి. అసలు ఈ కాంటెక్స్ట్ లో మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఈ కేసీఆర్ కూడా ఇంతే. నిజానికి భారతదేశంలో పాలక పార్టీలు అన్నింటి విధానాలను మనం పరిశీలిస్తే సుమారుగా చిన్న చిన్న తేడాలతోటి, మాట్లాడే పద్ధతిలో ఉండే తేడాలతోటి సుమారు ఒకే లైన్లో ఉంటారు అందరూ కూడా.
వీటన్నింటికి బీజేపీకి చిన్న తేడా ఉన్నప్పటికీ సారాంశంలో అన్నీ కూడా మావోయిస్టు ఉద్యమం విషయంలో, విప్లవోద్యమం విషయంలో ఒకే వైఖరితో సుమారుగా ఉంటాయి. అందువల్ల కేసీఆర్ రాష్ట్ర సాధన అప్పుడు అది నక్సలైట్ ఎజెండా అని చెప్పారు. కేసీఆరే కాదు, నిజానికి అట్లా పాలక పార్టీలలో చాలా మంది ప్రజలను ఆకర్షించడానికి నక్సలైట్లే దేశభక్తులు అనేసి ఒకప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా రావడానికి ముందు వచ్చిన కాలంలో అన్నారు. కాబట్టి నక్సలైట్ ఎజెండా ఎట్లాంటిది అంటే ఈ దేశంలోని ప్రజలందరికీ సంబంధించింది కాబట్టి, విముక్తిదాయకమైంది కాబట్టి, ప్రజలందరూ ఆలోచించగలిగి అట్రాక్ట్ కాగలిగే ప్రజలకు అత్యవసరమైనటువంటి ఒక ఎజెండా కాబట్టి అధికార రాజకీయాలలోనో ప్రతిపక్ష రాజకీయాల్లోనూ ఉన్నప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా, ఓట్ల పార్టీలన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో నేను నక్సలైట్, నాది నక్సలైట్ ఎజెండా నేను మాట్లాడడం అనే టెంపరీతనాన్ని అందరూ చూపిస్తూ వచ్చారు. కేసీఆర్ కూడా చూపించాడు. ఇట్లాగా అధికారంలోకి వచ్చాక ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. ఆయన 10 ఏళ్ల కాలము అత్యంత దుర్మార్గమైన నియంతృత్వ పాలన కొనసాగించాడు. తెలంగాణ ప్రజలు దశాబ్దాల తరబడి ఏ ఆకాంక్ష కోసమైతే, ఏ ప్రజాస్వామిక తెలంగాణ కావాలనైతే, ఏ దోపిడీ లేకుండా తమ తెలంగాణ నిర్మాణం కావాలని కోరుకున్నారో దానికి పూర్తి రివర్స్లో ఆయన పనిచేశారు. కేవలం ఎన్కౌంటర్లు మాత్రమే కాదు, మన కేసీఆర్ విషయంలో అడగవలసింది కేవలం విప్లవకారుల్ని, మీరు అన్నట్టు శృతి సాగర్ లాంటి విప్లవకారులు చాలా మందిని చంపివేశాడు. విప్లవకారులను చంపివేసే విషయం మాత్రమే కాదు, తెలంగాణ సాధారణ ప్రజలు దేనికి దశాబ్దాల తరబడి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు, అందులో ఉండి న్యాయమైన భావన ఏమిటి, ప్రజాస్వామిక ఆకాంక్ష ఏమిటి, దాన్ని గుర్తించి గౌరవించే విషయంలో ఆయన పట్టించుకొని నిరపసంగా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ అది గతంలో చరిత్ర అంతా అట్లాగే నడుస్తుంది. ఇప్పుడు ఆయన తిరిగి మళ్ళీ నేను ఈ కగారును ఆపివేయాలి అనేసి నేను కేంద్ర ప్రభుత్వానికి రాస్తానని చెప్పాడు. అయితే దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. రాయగలగాలి, నిజంగా ఆయన రాసి ఆయన జోక్యం చేసుకుని ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ సాధన ఉద్యమంలో ఎంతో కొంత పనిచేసిన వాడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఈరోజు తెలంగాణలోనైనా యావత్ దేశవ్యాప్తంగానైనా సరే కగారును ఆపివేయడానికి ఆయన ఏమైనా కృషి చేస్తారా లేదా అనేది ఆయన నైతికతకు, ఆయన రాజకీయ విఘ్నతకు సంబంధించిన విషయం. సార్, మీరు చెప్తున్న సందర్భంలో మావోయిస్టుల యొక్క అభివృద్ధి నమూనా అంతర్జాతీయ స్థాయిలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని మీరు మాట్లాడుతున్నారు. కానీ యూనివర్సిటీ కేంద్రాలలో ఏబీవీపీ లాంటి స్టూడెంట్స్ మావోయిస్టుల మారణకాండన అని ప్రతి యూనివర్సిటీలో మన మీటింగ్ జరిగింది. ఆ కాంటెక్స్ట్ లో చూసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఎజెండాకు నమూనాగా మాట్లాడుతున్న సందర్భాలు చూస్తున్నాము అని మీరు చెప్తున్నప్పుడు, మరి అటువంటి సంఘాలు మానవత్వమా మారణకాండన అనే స్టేట్మెంట్స్ ఆ చర్చలో డిబేట్లు జరుగుతున్నాయి. అసలు దీన్ని ఎలా తీసుకోవాలి? ఇది చాలా పాత విషయం. నిజానికి నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి మీరు నేను మనమెవరం పుట్టక ముందు నుంచి కూడా అసలు విప్లవోద్యమం ఆరంభమైనప్పటి నుంచి విప్లవోద్యమాన్ని ఒక హింసా చర్యగా చూడడం అనేది మొదటి నుంచి ఉంది. తర్వాత ఆ రోజు నుంచి అటు సంఘ పరివార శాఖలు ఏవైతే ఉన్నాయో, ఏబీవీపీ కానీ విద్యార్థి రంగంలో లేకుంటే ఇతరేతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి సంఘ పరివార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇదే ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తూ వచ్చారు. దానికి తెలంగాణలో కానీ 2 తెలుగు రాష్ట్రాలలో కానీ ఏబీవీపీ ఇలాంటి వాదన చేసిన ప్రతిసారి విప్లవ శక్తులు, విప్లవ విద్యార్థి ఉద్యమం ఉన్న రోజులలో లేదా బలంగా ఉన్న రోజులలో దీనికి కౌంటర్ వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు నిజానికి దేశంలో చాలా మంది ప్రజాస్వామికవాదులు వాళ్ళ కేంద్రీకరణ అంతా కూడా ఈ దేశంలో సంఘ పరివార అత్యంత హింసాత్మకంగా తయారైంది. అంటే వాళ్ళ స్లోగన్స్ ఉంటాయి కదా సార్, హిందువులం ధర్మగంగా బిందువులం, ప్రతి హిందువు నా బంధువు, నా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానీయమని ఇది జాతీయత పేరుతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలు. అంటే వాళ్ళకు కూడా ప్రజలు అట్రాక్టివ్ అవుతూ ఈ దేశంలో 11 ఏళ్ళ నుంచి వాళ్ళు పాలిస్తున్నారు కదా, అటువంటి అప్పుడు మళ్ళీ వాళ్ళ కోణాన్ని కూడా మీకు చెప్తున్న నమూనా వాళ్ళ కోణం చూసినప్పుడు ఈ క్లియరెన్స్ అనేది కావాలి తప్పనిసరిగా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రజలు నిజానికి నిన్న నమ్మి ఉండవచ్చు, ఈ రోజు నమ్మవచ్చు, రేపు కూడా నమ్మవచ్చు. ఏబీవీపీ లేకపోతే సంఘ పరివార్ ఇస్తున్నటువంటి నినాదాలు వాళ్ళ మీద ప్రభావం వేయవచ్చు. అయితే మనం ఆలోచించవలసింది ఏది ప్రగతిశీలమైన విషయం అని చాలా ముఖ్యమైనది. నిజానికి సంఘ పరివార్ ఇస్తున్నటువంటి నినాదాలు సామాజిక వాస్తవికతతో ముడిపడిన నినాదాలు కాదు. హిందువులందరూ ఒకటే అని మీరు వాళ్ళ స్లోగన్ చెప్పారు.
మనం ఇప్పుడు ఆ చర్చలకు వెళ్ళనక్కర్లేదు. కానీ హిందువులందరూ ఒకటే అయ్యేటట్టయితే హిందూ మతంలో అత్యంత పాశవికమైన కుల వ్యవస్థ ఎందుకుంది? కుల వ్యవస్థ గురించి వాళ్ళు ఏం మాట్లాడతారు? అంటరానితనం గురించి వాళ్ళు ఏం మాట్లాడతారు? స్త్రీలను ఒక సమాన సామాజిక హోదా, సాంస్కృతిక హోదా ఇచ్చి గౌరవిస్తారా సంఘ పరివారం? ఇది మనం పరిశీలించవలసింది. అంటే సామాజిక వాస్తవికతకు అనుగుణమైన నినాదాలు కాదు వాళ్ళవి. సామాజిక వాస్తవికతను వెనక్కి తీసుకెళ్ళి, అంటే సమాజాన్ని ఏది ముందుకు తీసుకెళ్తుంది, ఏ నినాదం ముందుకు తీసుకెళ్తుంది, సమాజాన్ని ఏ నినాదం వెనక్కి తీసుకెళ్తుంది, లేకుంటే యథాతథంగా పట్టి ఉంచుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ ముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకుంటే వాళ్ళ వెనక కూడా ప్రజలు ఉంటే ఉండవచ్చు. దానికి చూసామంటే ఏబీవీపీ వెనక చాలా మంది విద్యార్థులు ఉంటారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఊరేగింపులు తీస్తే కొన్ని వందల మందో, వేల మందో, లక్షల మంది ఊరేగింపు వెళుతూ ఉంటారు. వాళ్ళ శాఖలలో లక్షల మంది, కోట్ల మంది కూడా ఉండి ఉండవచ్చు. అయితే ఏది ప్రగతిశీలము అనేది కదా, ఏది మానవీయమైన విషయం, మానవత అనే విషయాన్ని కేంద్రం చేసుకోకుండా, మానవతా విలువల్ని కేంద్రం చేసుకోకుండా, ప్రగతిదాయకమైన అంశాన్ని గిట్టురాయి చేసుకోకుండా మనం పోటీ పెట్టి ఆలోచించడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. సార్ అదేవిధంగా ఒక చిన్న విమర్శ, ఇప్పుడు జేఎన్యూ యూనివర్సిటీలో ఉమర్ ఖలీద్, కన్నయ్య లాంటి వాళ్ళు అరెస్ట్ అయితే మీలాంటి వాళ్ళు ఆర్టికల్స్ రాస్తారు, కొత్త ప్రచారం. అదే ఉస్మాన్ యూనివర్సిటీలో లాంటి విద్యార్థి నాయకులు కోట శ్రీనివాసు, బద్రి, కొంతమంది వాళ్ళు అరెస్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ మీద ఊపాలాంటి కేసులు వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడరు అనేది ఒక విమర్శ అయితే ఉన్నది. ఇది ఎంతవరకు నిజం కాదు. ఎందుకంటే మేము అంటే నువ్వు నన్ను ఉద్దేశించి అడిగినా, లేకుంటే నేను మీరు ఒక్కరని కాదు, ఇక్కడ ప్రగతిశీల శక్తి మీరు ఇప్పుడు మీ రైటర్స్ కాకుండా చాలా మంది రైటర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వ్యక్తులు. అంటే ఉంటే ఉండవచ్చు, కానీ వాటి వెనక ఉద్దేశాలు ఏమిటకపోవచ్చు. ఉదాహరణకి ఒక ఇన్సిడెంట్ జరగగానే ఒకసారి వేగంగా రెస్పాండ్ కావచ్చు, ఒక్కొక్కసారి ఆలస్యంగా స్పందించవచ్చు. ఆ మాటకు వస్తే విప్లవోద్యమానికి సంబంధించిన విషయాలలోని మీరు, నేను, మనమందరం, మన సమాజంలో ఉండే ప్రగతిశీల శక్తులు, లౌకికవాదులు, హక్కుల కార్యకర్తలు అందరూ కూడా నిత్యము మారణకాండ జరుగుతూ ఉన్నది. అన్ని సందర్భాలలో స్పందించడం లేదు, కనీసం ఒకేలాగా స్పందించడం లేదు, ఒకే వేగంతో స్పందించడం లేదు. ముస్లింల మీద చాలా పెద్ద ఎత్తున దండయాత్ర జరుగుతుంది ఈరోజు దేశంలో. ముస్లింల మీద జరుగుతున్నటువంటి ఆఘాయిత్యాల విషయంలో ప్రగతిశీల శక్తులు, వామపక్ష శక్తులు అన్ని సందర్భాలలో స్థూలంగా ఒక ప్రాపంచిక దృక్పథం ఉంది. స్థూలంగా అది దుర్మార్గం, అది రాజ్యహింస కావచ్చు, ఫాసిస్ట్ హింస కావచ్చు, స్త్రీల మీద జరిగే అణచివేత కావచ్చు, దళితులపై జరిగేది కావచ్చు. స్థూలంగా ఇది అన్యాయమైనది, అక్రమం, దీన్ని మనం ఎదుర్కోవాలి అని ఆ దిశగా పోరాటాలు నిర్వహించడము, ఆ దిశగా ఖండనలు ఇవ్వడము, ఆ దిశగా ప్రజలను సమీకరించి ఎంతో కొంత శక్తి ఉన్న మేరకు ఉద్యమాలు చేయడం అనేది ఒక ఉన్నప్పటికీ ఒక్కొక్క అంశాన్ని వేరుగా చూసినప్పుడు బహుశా చిన్న చిన్న తేడాలు ఉండే అవకాశం ఉంది. ఉద్దేశాలు అయితే ఉండవు. సార్ శాంతి చర్చలు జరుగుతాయని మీరు ఆశిస్తున్నారా? జరగాలని కోరుకుంటున్నాను బలంగా. ఎందుకంటే ఇది ఈ దేశ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష. నిజానికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మావోయిస్ట్ పార్టీ ఏమో ఈ యుద్ధం వల్ల తన కేడరు, తన నాయకత్వం ఎంత చనిపోతున్నారు అనే విషయంతో అది కూడా దృష్టిలో ఉన్నప్పటికీ దానికంటే ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళు ఇస్తున్న దేనికి, సాధారణ ప్రజల మరణాల గురించి ఆందోళన పడుతున్నారు. మనందరము మనుషులుగా, ఈ దేశ ప్రజలు కదా, ఆదివాసులు, మూలవాసులు కదా, వాళ్ళ మీద ఈ దేశ ప్రభుత్వమే లక్షల బలగాలను, సైన్యాన్ని మోహరించి హత్య చేయడం అనే విషయం పట్ల అందరం ఆందోళన పడుతున్నారు. మనందరికంటే చొరవ చేసి విప్లవకారులు ఏమిటంటే ఈ యుద్ధం, ఈ ప్రజల మీద చేస్తున్న యుద్ధాన్ని మీరు ఆపాలి. మా దగ్గర తుపాకులు ఉన్నాయి కాబట్టి మేము కాల్పులు వెళ్ళడం సిద్ధం. చూడండి వాళ్ళు ఎంత విఘ్నత చూపిస్తున్నారంటే, మా దగ్గర తుపాకులు ఉన్నందువల్ల మేము వీటిని వాడం, మీరు కూడా వాడడానికి వీలేదు, ముందు ఆపండి, కాల్పులు ఆపండి, ఒప్పందానికి వద్దాం, తర్వాత చర్చలు చేద్దాం అని చెప్తున్నారు. ఈ స్థితిని ప్రభుత్వాలు గుర్తించట్లేదు, కానీ దేశవ్యాప్తంగా ప్రజలు గుర్తించారు, ప్రజాస్వామికవాదులు గుర్తించారు. ఒక నెల రోజులుగా, నెల 15 రోజులుగా మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వము, నిర్దిష్టంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వము కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి, దీని మీద ఒక ఉద్యమం నడుస్తూ ఉన్నది. ఇది ఒక ఉద్యమ స్థాయి. ఈరోజు
కేవలం ఇది పెద్ద మనుషులు మేధావుల పరిధిలోని అంశం కాదు. మేధావుల పరిధిలో లేదు. ఈరోజు సమాజంలోకి వెళ్ళిపోయింది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. తెలుగు రాష్ట్రాలకు, ఛత్తీస్గఢ్కు మాత్రమే పరిమితం కాకుండా కనీసం దేశంలోని అసంఖ్యాక రాష్ట్రాలకు సంబంధించిన విషయంగా మారిపోయింది. అంటే ఇది ఒక బలమైన ప్రజల ఆకాంక్షగా, ప్రజల ఉద్యమంగా రూపుదిద్దుకుంటూ ఉన్నది. దీన్ని గుర్తిస్తారా లేదా? చాలాసార్లు మీరు అడిగినట్టుగా చాలాసార్లు ప్రభుత్వాలు ఏ ప్రజల ఆకాంక్షను గుర్తించకపోవడం మనం గమనించాం. ప్రజలు న్యాయమైన డిమాండ్లను అంగీకరించకపోవడం, పరిష్కరించకపోవడం మనం చూసాం. ఇప్పుడు కూడా గుర్తించకపోయే అవకాశం ఉంటుంది. కానీ ప్రజలు దీన్ని ఒక కొత్త ఉద్యమంగా టేకప్ చేశారు. మీరు గమనించి ఉంటారు, మావోయిస్ట్ పార్టీతో ఏ రకమైన సంబంధాలు లేని, ఏకీభావం లేని, 100% విమర్శలు ఉండే మేధావులు, ప్రజా సంఘాలు, ఆదివాసీ సంస్థలు, దళిత బహుజన సంస్థలు, 10 వామపక్ష పార్టీలు అందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఈరోజు ఇంత బలమైన ఒక రాజకీయ వ్యక్తీకరణ ఇది. ఈరోజు మన కళ్ళ ముందు నడుస్తున్న ఒక బలమైన రాజకీయ వ్యక్తీకరణ. నేనేమనుకుంటానంటే, బహుశా ప్రజల ఆకాంక్ష ఎంత బలంగా ఉంది అంటే, యుద్ధానికి వ్యతిరేకంగా, అంతర్యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజల ఆకాంక్ష తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని, లేదా కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం మీద తప్పనిసరిగా ఒత్తిడి తీసుకొచ్చి శాంతి చర్చలకు అవసరమైన కాల్పుల విరమణ దిశగా ఈ ప్రయత్నం జరుగుతుంది అన్న ఆశ ఉంది, అవకాశం కూడా ఉంది. సార్, చివరిగా ఒక్క మాటలో చెప్పండి, ఆపరేషన్ సింధూర్ పై, కేంద్ర ప్రభుత్వంపై మీ కామెంట్. ఆపరేషన్ సింధూర్ అనేది పాలక వర్గాల యుద్ధం. అది కశ్మీర్ సమస్యను పరిష్కరించకపోవడం వల్ల, కశ్మీర్ అనేది ఒక స్వతంత్ర దేశం, మనకు చరిత్ర పట్ల 370 ద్వారా కాశ్మీర్ మన ప్రాంతము, 29 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాలుగా చేసినాము అన్న వాక్యం కదా. అవును, అందుకే 370 రద్దు అనేది అత్యంత దుర్మార్గమైన రాజ్యాంగ వ్యతిరేక చర్య. రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు మార్చుకోవచ్చు. చట్టసభల్లో మెజారిటీ ఉంటే ఏ పనులైనా చేయవచ్చు, అడ్డగోలు పనులు ఎన్నైనా చేయవచ్చు. కానీ చరిత్రలో ఒకానొక ముఖ్యమైన సందర్భంలో కశ్మీర్ దేశ ప్రజలకు ఒక భరోసాను ఇస్తూ భారత రాజ్యాంగంలో దాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా దెబ్బతీసింది, పాతేసింది. ప్రొఫెసర్ శేషయ్య గారు పరోకుల సంఘ నాయకుడు అనేవారు. ఆయన 370ని కాంగ్రెస్ పార్టీ హత్య చేసి సమాధి చేసింది. బీజేపీ ప్రభుత్వం దాన్ని మళ్ళీ బయటికి తీసి మరింతగా ధ్వంసం చేసింది. కశ్మీర్ను 3 ముక్కలు చేసింది. కశ్మీర్ ప్రజలకు చరిత్రలో నుంచి చట్టపరంగా ఉన్నటువంటి ఒక భరోసాని అది ధ్వంసం చేసింది. కాబట్టి అక్కడి నుంచి సమస్య వచ్చింది, అక్కడి నుంచి తీవ్రవాదం వస్తుంది, అక్కడి నుంచి సరిహద్దు సమస్యలు వస్తాయి. కాశ్మీరు నాది కావాలని భారత్ అంటుంది, నాది కావాలని పాకిస్తాన్ అంటుంది. కానీ కాశ్మీర్ ప్రజలు దశాబ్దాల తరబడి ఆజాదీ కాశ్మీర్ కావాలని కోరుకున్నారు. దానికోసం లక్షల మంది ప్రాణాలు బలిపెట్టారు. కొన్ని డజన్ల పోరాట సంస్థలు వచ్చాయి, అలుపెరగని పోరాటం చేశారు. మొత్తాన్ని ధ్వంసం చేస్తూ నెహ్రూ టైం దగ్గర నుంచి అనేక రకాల లోపాయకారిగా, బహిరంగంగా, ఈరోజైతే నిశ్చిగ్గుగా, బాహాటంగా 370 రద్దు చేసి 3 ముక్కలు చేసి కాశ్మీర్ని చేశారు. ఇప్పుడు అది కాశ్మీర్ కేంద్రంగా భారత పాలక వర్గాలు లేకపోతే పాకిస్తాన్ పాలక వర్గాలు యుద్ధానికి తెగబడ్డాయి. కాబట్టి ఇది భారత ప్రజల యుద్ధం కాదు. ఇది భారత ప్రజలకు, పాకిస్తాన్ ప్రజలకు, కాశ్మీర్ ప్రజలకు సంబంధించింది కాదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, పహల్గామ్ ఉగ్రవాదులు మేము మట్టు పెట్టినాము, ఉగ్రవాదులు మట్టు పెడితే కూడా అక్కడ ఉన్న ప్రభుత్వాలు, మిలిటరీ వాళ్ళు పోయి పరామర్శ చేయడం ఎంతవరకు, అంటే అక్కడ ప్రభుత్వమే ఉగ్రవాదులు పెంచి పోషిస్తుంది అనే అభిప్రాయం ఉంది. ఈ ఆరోపణ భారత ప్రభుత్వము 57 చేస్తూ వచ్చింది. అంటే కాంగ్రెస్ కూడా చేసింది. అందుకే చెప్పింది, నెహ్రూ హయాం ఇది ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు. ఇది మరి దీని పట్ల మీ స్పందన? అదే, ఇది ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు, ఇది కాంగ్రెస్ హయాం నుంచి పుట్టుకొచ్చింది. ఇది 2 దేశ ప్రభుత్వాలు, పాకిస్తాన్ ప్రభుత్వము, భారత ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు కాశ్మీర్తో ఆడుకున్నాయి. కాశ్మీర్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేశాయి. కానీ కాశ్మీర్లో ఒక కాలంలో అయితే మేము పాకిస్తాన్ కాదు, మేము ఇండియా కాదు, మాకు స్వతంత్ర కాశ్మీర్ కావాలని వాళ్ళు పోరాడారు.
కాబట్టి ఈరోజు మనం ఆలోచించవలసింది, ఒక ప్రజాస్వామిక ఆకాంక్షను సమాధి చేసిన తర్వాత, ఛిద్రం చేసిన తర్వాత అక్కడ నుంచి వస్తున్నటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో ఆ విపత్తుల పర్యవసానమే ఈరోజు రెండు పాలక వర్గాలు చేస్తున్నటువంటి యుద్ధం ఇది. మేమైతే కశ్మీర్ ప్రజల పక్షాన ఉంటాం, భారత్ ప్రజల పక్షాన ఉంటాం, పాకిస్తాన్ ప్రజల పక్షాన ఉంటాం. అంతేగాని జనతన సర్కార్ పేరుతో అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి నమూనా నడుస్తూ ఉన్నది. ఆ నమూనా అంతర్జాతీయ మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చి పరిశీలన చేసి ఇది ప్రపంచానికి ఒక నమూనా, ఇది సమానత్వానికి ఒక ప్రతీక, ఒక సోషలిస్టు స్వప్నానికి ఒక సాకారము, కాబట్టి ఒకసారి వీలుంటే వెళ్ళండి చూడండి అనేటువంటిది పానిసార్ గారు చెప్తున్న సందర్భం. మరి ప్రభుత్వం ఎందుకు అలా ఆపరేషన్ కగారు గ్రీన్ అంటూ సమాధానం పెడుతుంది అని అంటే, ఈ ప్రభుత్వాలకు ఆ అభివృద్ధి నమూనా నచ్చడం లేదు కాబట్టి ఒకసారి పోయి చూసేటువంటి ప్రయత్నం చేస్తే గానీ తెలియదు. కాబట్టి ఇవి అభివృద్ధికి నిరోధకంగా ప్రభుత్వాలు పనిచేస్తూ అక్కడ పీడిత వర్గాల కోసం పనిచేసేటువంటి వాళ్ళ మీద ఇటువంటి క్రూరమైనటువంటి ఈ ఆపరేషన్స్ పెట్టించి ఇట్లా చేస్తుండ్రు అనేటువంటి సందర్భాలు పానిసార్ చెప్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో అక్కడ 6 నెలలు వాళ్ళు గన్నులు వదిలిపెట్టి మేము చర్చలకు ప్రజలకు రిప్రజెంటేటివ్గా ఉన్న సందర్భం కాబట్టి మాకు చర్చలను ఆహ్వానించండి అని చెప్తున్నటువంటి సమయంలో చర్చలు జరగాలని మేము కోరుకుంటూ, ఘర్షణ వాతావరణం పోవాలి, ప్రజలందరికీ భూమి భుక్తి అన్ని జరగాలి, సమానత్వం రావాలని కూడా మేము ఆశించేటువంటి క్రమంలో పానిసార్ గారి యొక్క తమ విలువైనటువంటి అంశాలు చెప్పిన సందర్భం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ, సార్ మేము పిలవగానే వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ చర్చా సమాధాన కార్యక్రమం నమస్కారం.